కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించే వ్యవస్థ తెచ్చామన్న చంద్రబాబు. విశాఖ సదస్సు నిర్మాణాత్మకంగా జరుగుతుందని స్పష్టీకరణ. కుప్పం మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న సీఎం. ఒకేసారి 7 పరిశ్రమలకు భూమి పూజ. 22,300 ఉద్యోగాలు వస్తాయని ప్రకటన. ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ గట్టి హెచ్చరిక. మరో పని చూసుకోవాలని హితవు, లేదంటే ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపడతామని వెల్లడి. తుది అంకానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం. ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభావితం చేస్తోందన్న టీపీసీసీ. దొంగ ఓట్లు చేర్చిందని విమర్శలు. ఓటమి భయంతోనే రేవంత్ వ్యక్తిగత దాడికి దిగారన్న బీజేపీ. 2 ఏళ్ల పాలన చూసి ఓటేయాలని ఎందుకు అడగటం లేదని సీఎంకు హరీష్ ప్రశ్న. బీహార్లో మళ్లీ ఆర్జేడీ అధికారానికి వస్తే ఆటవిక రాజ్యం వస్తుందన్న మోదీ. మహాగఠబంధన్కు ఓటేయరాదని ప్రజలు నిర్ణయించేశారని వ్యాఖ్య. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే దిశలో చర్చలు జరుగుతాయని కేంద్రం విశ్వాసం. ప్రతి సమస్యను ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఉద్యోగిని అకౌంటబిలిటీ పరిధిలోకి తెచ్చి క్షేత్రస్థాయి వరకు బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందని తెలిపారు. ఒకవైపు ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని చంద్రబాబు వివరించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు పెట్టుబడుల సదస్సుకు సంబంధం లేకుండా దేనికదే విడివిడిగా నడుస్తాయన్నారు. ప్రతి ఉద్యోగి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్ఓల వరకు బాధ్యతగా పనిచేసే అధ్యయనాలపై భాగస్వామ్య సదస్సులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అడ్డంకులు అధిగమిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న సీఎం. హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ భారీ ఈవెంట్లు జరుగుతున్నాయన్నారు. తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రస్తుతం జరుగుతున్న ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటివి అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయన్నారు. ఓవైపు భారీ ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 6,000 కోట్ల పెట్టుబడి పెడుతుండటం శుభపరిణామమని చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వద్దకు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే భావన ఉండకూడదన్న చంద్రబాబు ప్రతి సమస్య ఎక్కడికక్కడ పరిష్కారమయ్యే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదో బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలా వివరించే విధానం తెస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలకు ఉన్న సాంకేతిక అడ్డంకుల గురించి బాధితుడికి తెలియాలన్నారు. ముందు పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్న ఆయన గత ప్రభుత్వ నిర్వాకంతో రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయన్నారు. 22A నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్లు నిర్వహించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోబోమంటే కుదరదన్నారు. లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి నిన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు జరిగాయన్నారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించే కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్, పార్టీ బ్యాక్ ఆఫీస్ బృందంతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని ఆదేశించారు. నచ్చిన కార్యకర్తలే కాకుండా నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలు కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఎవరైనా అలా చేయకపోతే వివరణ తీసుకుని తన దృష్టికి తీసుకురావాలని పార్టీ బ్యాక్ ఆఫీసును ఆదేశించారు. కుప్పం నియోజకవర్గాన్ని మిగతా ప్రాంతాలకు మోడల్గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంజీవని పైలట్ ప్రాజెక్టును కుప్పంలోనే అమలు చేస్తున్నామని చెప్పారు. కుప్పంలో 7 పరిశ్రమలకు చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో స్థానిక రైతులు, ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ 7 సంస్థలు 2203 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయని సీఎం తెలిపారు. ఈ కంపెనీల రాకతో కుప్పం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. పబ్లిక్ పాలసీలతో చరిత్రను తిరగరాయవచ్చునని చెప్పారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ నిపుణుడు అనే పాలసీలు చరిత్రను తిరగరాస్తాయని చెప్పారు. కుప్పం నియోజకవర్గాన్ని 100% సోలార్ పవర్ వినియోగించుకునే నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదని, సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలో మరో 8 కంపెనీలు కుప్పానికి వస్తున్నాయని వెల్లడించారు. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు అన్ని కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్ గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్వేర్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం తుది అంకానికి చేరిన వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. రేపు ప్రచారానికి తెరపడనుండగా ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో ఉంచుకుని బీజేపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజలు భావిస్తే వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా బీజేపీ గెలిచిందని వివరించారు. తమకు బలం లేని బీహార్లో బీజేపీ ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ఓట్ల చోరీపై ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఈసీ నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని, బీజేపీ బీఆర్ఎస్లో లోపాయికారి ఒప్పందం వల్లే ఇలా జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో జోడిస్తా ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తా ఉన్నారు. వారి పార్టీ గెలుపుకు అనుకూలంగా పరిస్థితులు మర్చుకుంటా ఉన్నారు. ఇలా జూబ్లీ సెలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్క నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకుని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకుని గెలుస్తూ వచ్చినారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయికారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తా ఉన్నాను. తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమీ చేయనందువల్లే పాత కాంగ్రెస్ పాలన చూసి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ 2 ఏళ్లలో ఏం చేశారో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదన్న హరీష్ రావు 2004-2014 కాలంలో కాంగ్రెస్ పాలన బాగా ఉంటే ఆనాడు టీడీపీలో ఉండి ఎలా విమర్శలు చేశారని ప్రశ్నించారు. 2024 నాటికి తెలంగాణ అప్పులు 3.50 లక్షల కోట్ల రూపాయలని పార్లమెంట్లో కేంద్రం వెల్లడిస్తే సీఎం, మంత్రులు మాత్రం రోజుకో మాట మాట్లాడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేని పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది. నాటి కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంట్ రాలేదు. నీ ఊర్లో అడుగు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో. ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం.
అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి మధ్య సహకారం నడుస్తోందన్న ఆరోపణలను నిరూపించాలని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. పేదల ఇళ్లు కూలుస్తామంటే బీజేపీ వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు. మెట్రో 2వ దశ విషయంలో యాజమాన్య మార్పు తర్వాత డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనేక దశల్లో డీపీఆర్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా ఏమీ లేకుండానే రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రిమినల్స్ ను, ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేటర్స్ ను బెదిరించడము, సేమ్ టు సేమ్, కాపీ టు కాపీ బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ కు ఇంకో బ్యాడ్ బ్రదర్ తయారయ్యాడు. ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద బ్రదర్ కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు ఢిల్లీలో. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిన్న బ్రదర్ హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తులు పెట్టుకుని పోటీ చేసింది. ఇక్కడ మేం బ్రదర్స్ మా, ప్రతి తెలంగాణ బిడ్డకు నేను బ్రదర్నే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే 11వ తేదీ, కౌంటింగ్ జరిగే 14వ తేదీలో నియోజకవర్గం పరిధిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్లో మద్యం షాపులన్నీ మూసివేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా హోటళ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, మద్యం దొరికే బెల్ట్ షాపులు, ఇతర స్థావరాలన్నీ మూసేయాలన్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధి వరకు 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో బాణాసంచా పేల్చకూడదని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు అన్ని పార్టీల ప్రచారం ముగియనుంది. ఊరేగింపులు, పాటలు, ప్రసంగాలపై కూడా నిషేధం కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ వివరించారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరం భారత రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ప్రధాన కారకంగా ఉన్నాయని తెలిపారు. భారత్ కూడా అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో బెనారస్, ఖజురహో, లక్నవూ, సహరన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. బెనారస్, ఖజురహో వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ 4 వందే భారత్ రైళ్లతో కలిపి దేశంలో 160కి పైగా వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలోని తీర్థయాత్ర స్థలాలు ఆధ్యాత్మిక కేంద్రాలని, గత 11 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో జరిగిన అభివృద్ధి పనులు వాటిని కొత్త స్థాయికి తీసుకువెళ్లాయని మోదీ వివరించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఆపరేషన్ కగారు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాది పాటు ఆపరేషన్ చేసైనా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపుతామని చెప్పారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన తొలుత మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మొక్కలు నాటారు. మంగళంలోని గోదాములో నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని పరిశీలించారు. గోదాములోని రికార్డులను పరిశీలించారు. వాచ్ టవర్ నుంచి వెలుగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం ఎర్రచందనం అక్రమ రవాణాపై తిరుపతి కలెక్టరేట్లో 5 జిల్లాల ఎస్పీలతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ కూంబింగ్ వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లర్లు మరో పని చూసుకోవాలని, లేదని స్మగ్లింగ్ కొనసాగిస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయని పవన్ హెచ్చరించారు. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంత. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేక స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి, చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. భక్త కనకదాస జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పాదయాత్రలో కురబలకు హామీ ఇచ్చినట్లుగానే భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడి కురబలు కోరుతున్నట్లు గొర్రెలకు షెడ్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. భైరవాని తిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకు కాపాడుకుంటారు. వచ్చే 12 నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ సూచించారు. మంటలను ఆర్పేందుకు అత్యాధునిక వ్యవస్థ లేకపోవడం వల్ల కర్నూలు వంటి ఘటనల్లో ప్రయాణికులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ విషయాన్ని వివరిస్తానని టీజీ భారత్ తెలిపారు. కర్నూలు నుంచి విశాఖకు 3 ఏసీ ఇందిరా బస్సులను మంత్రి ప్రారంభించారు. కర్నూలుకు త్వరలో 50 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని టీజీ భరత్ చెప్పారు. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన అజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోలేబాబా కంపెనీకి కోట్ల రూపాయల విలువైన రసాయనాలు సరఫరా చేసి అజయ్ భారీగా ఆదాయం పొందినట్లు సిట్ గుర్తించింది. 2020 నుంచి 2024 వరకు బోలేబాబాకు అజయ్ సరఫరా చేసిన పలు రసాయనాలతోనే కల్తీ నెయ్యి తయారు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. బోలేబాబా కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లు సిట్ తేల్చింది. నెయ్యిలో కలిపిన పామాయిల్ తయారీకి మోనోగ్లిజరాయిడ్, ఎసిటిక్ యాసిడ్, యాస్టర్ లాంటి కెమికల్స్ ను అజయ్ సరఫరా చేసినట్లు వివరించింది. కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్ కుమార్ సుగంధను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నెల్లూరు ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. కల్తీ నెయ్యి కేసులో మొత్తం నిందితుల సంఖ్య 27కి చేరింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 2 విద్యార్థులు సహా 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతుల్ని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేటకు చెందిన వేములకొండ జోగారావు తన కుటుంబ సభ్యుల వివాహానికి అన్నవరం వెళ్లి వస్తుండగా ఈ ఉదయం 7:30కు సోమవరం వద్ద బస్సు షెల్టర్ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ సమయంలో టైర్ పేలి కారు 3 పల్టీలు కొట్టింది. ఇంటి నిర్మాణ సామాగ్రిని తొట్టె రిక్షాపై వేసుకుని వెళుతున్న మోర్తా ఆనందరావు, మోర్తా కొండయ్య, కాకాడ రాజు మీదకి కారు దూసుకు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పనికి వెళుతున్న బత్తిన భద్రం, బస్సు కోసం నిరీక్షిస్తున్న ఫణిశ్రీ, చైతన్య కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, నిర్లక్ష్యంతో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న 4 వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పత్తి సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు సరళతరం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కపాస్ కిసాన్ యాప్ కేవలం రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఓపెన్గా ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని వేళలా యాప్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాను ఫోన్లో కోరినట్లు చెప్పారు. జిన్నింగ్ మిల్లర్లు రైతుల విన్నపం మేరకు L1, L2, L3 మిల్లులను వెంటనే తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 20% తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి వంటి అంశాలపై చర్చించారు. పాత మార్గదర్శకాల్లో ఉన్నట్లుగా రైతులు పత్తిని విక్రయించే అవకాశం కల్పించాలని సీసీఐ సీఎండీని మంత్రి తుమ్మల కోరారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త నిబంధనలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద రైతులు ధర్నా చేశారు. హైదరాబాద్, ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త స్లాట్ నిబంధనలు అమలు చేస్తూ కొనుగోళ్లను ఎకరానికి 12 నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం సరికాదన్నారు. స్థానిక జిన్నింగ్ మిల్లులలో పత్తిని అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాలని నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపుతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాకపోకలు పునరుద్ధరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేశారు. యాదగిరిగుట్ట ఆలయంలో సీఎం పేరున అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పంపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ప్రముఖుడు లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ సీఎం పుట్టినరోజు పురస్కరించుకుని అరటి, రావి ఆకులపై రేవంత్ రెడ్డి చిత్రాలు గీసి అభిమానాన్ని చాటుకున్నారు. బీహార్లో ఆర్జేడీ అధికారంలోకి వస్తే మళ్లీ తుపాకుల రాజ్యం వస్తుందని ప్రజలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే వారికి ఓటు వేయడం లేదని చెప్పారు. సీతామర్హిలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని ఆర్జేడీ, కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ యువతకు విద్య, క్రీడా వంటి రంగాల్లో మెరుగైన సౌకర్యాలను ఎన్డీఏ సర్కార్ అందిస్తుందన్నారు. అందుకు విరుద్ధంగా యువతను రౌడీలు, దోపిడీదారులుగా మార్చాలని ఆర్జేడీ కోరుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆర్జేడీ పాలనలో కేంద్రం రూపాయి ఇస్తే ప్రజలకు 15 పైసలే అందేవని మండిపడ్డారు. ఈ దోపిడీకి కారణమెవరో అందరికీ తెలుసని దుయ్యబట్టారు. మొదటి విడత పోలింగ్లో ప్రజలు ఎన్డీఏ వైపు ఉన్నారని, బీహార్కు అవినీతి, తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదంటూ ప్రధాని తేల్చి చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి జరగనున్నాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టులో కేంద్ర మంత్రి తెలిపారు.